అందరికీ నమస్కారం. కొత్తూరు బి అంటే పచ్చని పల్లె, స్వచ్ఛమైన గాలి, చల్లటి నీరు, ఆహ్లాదకరమైన వాతావరణం అందరినీ తన గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుంది. మరియు ఇక్కడి రైతన్నలకు వ్యవసాయమే జీవనాధారం. కానీ రాబోయే రోజుల్లో ఇలా ఉండబోదు, ఎందుకో తెలుసుకుందా? మన గ్రామ శివార్లలో కొత్తగా వెలసిన శ్రీ విజయాంతి ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే రసాయన కర్మాగారం, కెమికల్ ఫ్యాక్టరీ మన ప్రాంతానికే ప్రమాదకరంగా మారబోతోంది. అలాగే మన చుట్టుప్రక్కల గ్రామాలైన బుర్దిపాడ్, దిడ్గి మరియు తుంకుంట గ్రామాలకు కూడా ప్రమాదమే. ఈ ఫ్యాక్టరీ నుంచి నిరంతరం వెలువడబోయే విషపూరితమైన పొగ మరియు వాయువులు కొత్తూరు బి ప్రజల ఊపిరిని బంధించబోతుంది. రాత్రిపూట ఆ పొగ మరింత తీవ్రమై గ్రామస్తులు కళ్ళు మంటలను, ఊపిరి ఆడక తీవ్ర అనారోగ్యాల పాలవబోతారు. పిల్లలు మరియు వృద్ధులు దీని ప్రభావానికి ఎక్కువగా గురవపోతున్నారు. గాలి మాత్రమే కాదు, మనం వాడే నీరు కూడా ప్రమాదంగా మారబోతోంది. ఫ్యాక్టరీ వ్యర్థాలను అక్రమంగా వదలడం వల్ల పొలాల్లోకి చేరుతున్న ఎర్రటి, నల్లటి రంగు నీరు భూమిని విషతుల్యం చేస్తోంది. రైతులు పంట నష్టంతో అల్లాడిపోతున్నారు. భూసారం కోల్పోయి పచ్చని పొలాలు ఇప్పుడు బీడు భూములుగా మారుతున్నాయి. మన గ్రామ ప్రజల దాహార్తిని తీరుస్తున్న నారింజ వాటర్ ప్రాజెక్టు కూడా కాలుష్య కోరల్లో చిక్కుకునే ప్రమాదం ఏర్పడబోతుంది. స్వచ్ఛమైన నీరు దొరక ప్రజలు ఆందోళన చెందబోయే అవసరం రాబోతుంది. ప్రజల కష్టాలను పట్టించుకోకుండా తమ స్వార్థం కోసం ఫ్యాక్టరీ నిబంధనలను అతిక్రమిస్తుండటంతో గ్రామస్తులు మరియు రైతన్నలు పోరాటానికి సిద్ధమయ్యారు. కొన్ని రోజుల క్రితం రైతులు భారీ సంఖ్యలో ఆందోళన చేపట్టారు. తమ భవిష్యత్తు కోసం, తమ పిల్లల ఆరోగ్యం కోసం రసాయన కర్మాగారాన్ని మూసివేయాలని న్యాయం కోసం నినదించారు. ఇది కేవలం కొత్తూరు బి సమస్య కాదు, స్వచ్ఛమైన గాలి, నీరు, జీవించే హక్కు కోసం జరుగుతున్న పోరాటం. ఈ సమస్యను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. మన గ్రామస్తులందరూ ఈ విషయంపైన ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది. మన భవిష్యత్తు మరియు మన పిల్లల భవిష్యత్తు తరాల కోసం మన గ్రామస్తులు అందరం ఏకమవుదాం, కలిసి పోరాడుదాం, కలిసి సాధిద్దాం.